ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి ఎక్కువ వెళ్తూ ఉంటే అక్కడ పుట్టుకతోనే కుంటివాడైన ఒకరిని చూశారు. అతను కూడా వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని వారిని అలా చూస్తున్నాడు. అప్పుడు పేతురు గారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, నాకు కలిగిందే నీకు ఇస్తాను అని చెప్పి అతని కుడి చేయి పట్టుకొని లేపారు. అప్పుడు ఆ కుంటివాని చీలమండలు బలం పొందుకున్నాయి. అతను గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే పేతురు, ఇశ్రాయేలీయులారా, మా భక్తితో కానీ మా సొంత శక్తితో కానీ వీనికి నడిచే బలం ఇచ్చినట్టు చూస్తున్నారేంటి? మీరు జీవాధిపతిని చంపేశారు, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపారు, అందుకు మేము సాక్షులం అని చెప్పారు. ఇంకా చాలా మాటలు ఆ ప్రజలకు తెలియచేశారు. వారు ఇంకా ప్రజలతో మాట్లాడుతూ ఉండగానే యాజకులు, దేవాలయపు అధికారులు, సద్దుకైలు వచ్చి వీరిని బలవంతంగా పట్టుకొని, అప్పటికే సాయంత్రం అయింది కాబట్టి వారిద్దరిని కావలిలో ఉంచారు. పేతురు, యోహాను వాక్యం చెప్పినప్పుడు దాదాపు 5,000 మంది పురుషులు నమ్మారు. తర్వాత రోజు శాస్త్రులు, అధికారులు, పరిసయ్యులు యెరూషలేమునకు వచ్చారు. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాంద్రు, ప్రధాన యాజకుడు బంధువులతో కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. పేతురు, యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, మీరు ఏ బలంతో, ఏ నామంతో దీన్ని చేశారు అని పేతురుని ప్రశ్నిస్తే, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి, ఇతను ఎలా స్వస్థత పొందుకున్నాడని మీరు మమ్మల్ని విచారణ చేస్తున్నారు, కాబట్టి వినండి అని యేసుక్రీస్తు గురించి చెప్పారు. ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. ఆకాశం క్రింద ఉన్న ఏ నామంలోనూ రక్షణ పొందలేమని చెప్పారు. విన్న వాళ్ళందరికీ పేతురు, యోహానుల ధైర్యాన్ని చూసి, విద్య లేని ఈ పామరులకు ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపడ్డారు. పైగా స్వస్థత పొందినవాడు ఎదురుగా ఉండడం వలన ఈ అధికారులు ఏమీ మాట్లాడలేకపోయారు. వారు పేతురు, యోహానులను బయటికి పోనిచ్చి, బాబోయ్, ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళు ఇంత గొప్ప పనులు చేశారు కదా, పైగా ఇది యెరూషలేములో కూడా మొత్తం తెలిసిపోయింది, ఇది జరగలేదని చెప్పలేము. ఇక మీదట యేసు అనే పేరు ఎవరికి చెప్పొద్దని వీళ్ళని బలవంత పెడదామని మాట్లాడుకున్నారు. తర్వాత పేతురు, యోహానులను పిలిపించి, మీరు యేసు నామం గురించి మాట్లాడకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అయితే పేతురు, యోహాను ఆ అధికారులకు భయపడకుండా, మేము దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా, మీరే చెప్పండి. మేమైతే చూసిన వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అని సమాధానం చెప్పారు. ఇంకా ప్రజలు జరిగిన దాన్ని చూసి దేవుణ్ణి మహిమపరిచారు. సభవారు కూడా ప్రజలకు భయపడి వారిని శిక్షించడానికి అవకాశం లేక బెదిరించి విడుదల చేశారు. తర్వాత పేతురు, యోహానులను విడుదల పొంది వారి సొంత ప్రజల దగ్గరకు వచ్చి అధికారులు వారితో చెప్పిన ప్రతి మాట తెలియజేశారు. వారందరూ ఆ మాటలు విని ఏక మనసుతో దేవునికి మొరపెట్టారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ చోటు కంపించింది. అందరూ మరలా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాక్యం ఇంకా బలంగా ప్రకటించడం మొదలుపెట్టారు. వారికి ఉన్న ఆస్తి అందరూ పంచుకున్నారు. పైగా భూములు, ఇండ్లు కలిగిన వారు వాటిని అమ్మివేసి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. ఎవరికి కొదువు ఉన్నట్లు ఏమీ లేదు ఆ రోజుల్లో. అదే సమయంలో అననీయ, సపీరా అనే 2 భార్యాభర్తలు వారి యొక్క పొలాన్ని అమ్మేసి దానిలో కొంత దాచుకొని పేతురు గారి దగ్గర అబద్ధం చెప్పారు. అయితే పేతురు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను మోసం చేయటం కష్టం కనుక వారు ఆ రోజే అక్కడే పడి చనిపోయారు. ఇది విన్న ప్రతి ఒక్కరికి, అక్కడ ఉన్న వారికి చాలా భయమేసింది. సూచక్రియలు, మహత్కార్యాలు చాలా వారి మధ్యలో జరిగాయి. అక్కడి ప్రజలు పేతురు గారి నీడ వారి మీద పడిన చాలు అనుకొని మంచాలతోనే రోగులను తీసుకుని వచ్చారు. దెయ్యాలు పట్టిన వారు కూడా విడుదల కలిగి స్వస్థపరచబడ్డారు. ఇంకా ప్రధాన యాజకులు, సద్దుకైలు మత్సరంతో నిండుకొని అపోస్తలులను పట్టుకొచ్చి చెరసాల్లో వేశారు. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాలు ఓపెన్ చేసి, మీరు వెళ్ళి దేవాలయంలో జీవం గురించి ప్రకటించండి అని చెప్తే వీళ్ళు ఉదయాన్నే లేచి దేవాలయంలో బోధించడం మొదలుపెట్టారు. అధికారులు అపోస్తులకు శిక్ష వేద్దాం అన్నట్టు వారిని పట్టుకొని రండి అని సైనికులను పంపి, వీరు సభలో ఉన్నారు.
అయితే సైనికుల చెరసాలలో పేతురు యోహానులు లేకపోవడం చూసి అధికారుల దగ్గరకు వచ్చి వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, కానీ అక్కడ మనం బంధకాల్లో ఉంచిన వారు మాత్రం లేరు అని చెప్పారు. ఇది ఏమవుతుందో అని వాళ్ళందరికీ కూడా చాలా భయం వేసింది. ఈలోపే మరొకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన శిష్యులు దేవాలయంలో బోధిస్తున్నారని చెప్పారు.